జగన్ గారు ఒక మీటింగ్ ఒక భారీ బందోబస్తుగా వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. అది అందరూ కూడా చూశారు, అయ్యో పాపం అనుకున్నారు. అయితే ఆ పార్టీ వాళ్ళు కానీ ఆ సోషల్ మీడియా వాళ్ళు కానీ ఎలా మేనేజ్ చేస్తున్నారంటే ఎడిట్ చేశారు, డీప్ గా ఎడిట్ చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు, ఒప్పుకుంటారు దాంతో? అది నిజంగా అంతే. పార్టీ వాళ్ళు చెప్తున్నారు, అది పొలిటికల్ మొత్తం ఒక మాట మాట్లాడుతున్నారు వాళ్ళు. కానీ అది నిజంగానే ఉంది, చనిపోయింది. చాలా మంది చూసింది కూడా ఉంది, అక్కడ చూసిన వాళ్ళు కూడా చాలా మంది చెప్పారు కూడా అది కంపల్సరీ. కానీ వీడియో వేరేది పంపించారు కదా, పడలేదు, వేరే బండి కింద పడ్డాడు. ఫస్ట్ సాక్షి వాళ్ళ ఫేవరెట్ మీడియా వాళ్ళే వేశారు. ఆ సాక్షి అంటే మీకు తెలుసు, ఏది సొంత మొత్తం ప్రొటెక్షన్, వాళ్ళు ఏదంటే అదే చూపిస్తారు. మరి వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారు ఏం చెప్పారు, మా పార్టీ కూడా చనిపోతే మీకంటే ఏమంటా అన్నాడు. మరి దానికి ఒప్పుకున్నట్టే కదా ఆ లెక్కన. మరి వీళ్ళు ఎట్లా మాట్లాడతారు? కంపల్సరీ ఒప్పుకున్నారు. వాళ్ళే చూపించారు కదా, దొంగ ముందరకు వచ్చి చెప్పాడు కదా, ఇంకేం కావాలి. అయితే ఈ కేసు కానీ నిర్ధారణ అయితే ఒక 10 ఏళ్ళు జైలు పడవచ్చు అంటున్నారు. A2గా జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టారు. 10 ఏళ్ళు పడలేరులే, ఒక రోజులో బయటకు వచ్చేస్తారు. ఫుల్ సపోర్ట్ ఉంది ఆయనకి. మాజీ సీఎం కదా, పదవలేదు కదా మరి దాన్ని. మాజీ సీఎం అన్నా, ఈ సీఎం అయినా ఆ సీఎం అయినా మొత్తం వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు లోపలికి వెళ్ళి ఒకటే ఉంటారు అందరూ. సో అది కానీ ఒకవేళ అంటే జరిగిన దాన్ని ఎవరో మార్చలేరు, మరి దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటే? దానికి ఏం చేయాలంటే నష్టపరిహారం ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలి. ఆ కుటుంబంకి ఆదుకోవాలి. ఏముంది, ఏం ప్రాబ్లం అయింది అది మొత్తం సాల్వ్ చేసుకోవాలి. అన్న నాది ఒక తప్పు అయింది, నేను వచ్చేప్పుడు నేను చూసుకోలేదు, ఫ్యాన్స్ని కలుస్తా అయిపోయిందని ఇలా చెప్పాలి. ఆయన వేరేగా వీడియోలు చూపించి నేను చేయలే, నా దగ్గరికి రావులే, నా డ్రైవర్ చంపాడు, ఎవరో వేరే చంపారు, అవన్నీ మంచిగా అనిపించలేదు. హలో అండి, నమస్తే, చెప్పండి. మరి రీసెంట్ గా చూసుకున్నట్టయితే వైఎస్ జగన్ ఈ పరామర్శ యాత్రలో ఒక పెద్ద ఆయన, సింగయ్య అనే ఒక పెద్ద ఆయన, జగన్ వెళ్తున్న కారు చక్రాల కింద పడి ఆ తొక్కుకుంటూ వెళ్ళిపోయారనమాట. ఆ కారు ఆ మీద వెళ్ళిపోయారనమాట. అయితే ఏంటంటే వీళ్ళు వైసీపీ శ్రేణులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇదంతా ఏఐ వీడియో, ఇది కూటమి ప్రభుత్వం చేసింది అంటున్నారు. అసలు దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఇది ఏఐ కాదు, ఏది కాదు, ఇది రాజకీయ పరంగా అందరికీ తెలిసింది. వృద్ధుడు కింద పడిపోయాడు, 55 ఏళ్ళ వృద్ధుడు, అతను కింద పడ్డాడు. పడిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే దిగి అతన్ని తీసుకొని వచ్చి ఆ పడిన చోటు నుంచి పక్కన పడేసి పక్కన పెట్టేసి వెళ్ళిపోయారు, మళ్ళీ ర్యాలీకి వెళ్ళిపోయారు. ఇది జరిగింది అక్కడ. అది వీడియో కూడా చూడండి. ఇంకో మాట వాళ్ళు ఏమంటున్నారంటే లేచి నడుస్తున్నాడు అన్నారు. లేచి నడిచే పరిస్థితి అతనికి లేదు. అతను తీసుకొని వచ్చి ఇట్లా మోకాలు మోకాలు ఉంటాయి కదండి, ఆ మోకాలకు దెబ్బ తగిలింది. అతనికి మోకాలు బాగా దెబ్బ తగిలింది. 55 ఏళ్ళ 55 ఇయర్స్ వృద్ధుడు అతను. ఇద్దరు మనుషులు లేపితే కానీ లేచే పరిస్థితి లేదు. ఇది కరెక్ట్ కాదు, ఏఐలో చేసేది కాదు, ఏమి కాదు. ఇది రాజకీయ పరంగా ఇది కార్యకర్తలు కూడా దీనికి సమాధానం చెప్పాలి వాళ్ళు. ఎందుకంటే తొక్కిసలాట జరిగింది, తొక్కిసలాట ఒక అతను చనిపోయాడు ఆయాసం ఊపిరాడక. ఎందుకు ఇట్లా? పోలీసు వాళ్ళు ఏమని చెప్పారు, 100 మంది కంటే ఎక్కువ పర్మిషన్ లేదన్నాడు. 100 మందే ర్యాలీలో ఉండాలి, 100 మంది కంటే ఎక్కువ పర్మిషన్ లేదన్నారు. 10,000 మందిని మీరు తీసుకొని వచ్చి మీరు ఇష్టానుసారంగా కారు డోరు తీసుకొని చెయ్యి ఊపుకుంటా వెళ్తే నీ అభిమానానికి ఇద్దరు మనుషులు బలి తీసుకోవడం అవసరమా? ఇటువంటి రాజకీయాలు ఇంకోసారి చేయకూడదు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఆలోచించాలి. మనిషి ప్రాణం పోతే తిరిగి రాదు. నువ్వు లక్షలిస్తే వస్తుందా? లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు పరామర్శించి వాళ్ళ ఇంటికి ఎవరికొకరు జీవనోపాధి కల్పించి వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తే నీ విలువ ఉంటుంది. లేదనుకో, ఇక రేపొద్దున ఎలక్షన్లలో రిజల్ట్ ఎలా ఉంటుందో మీరే ఆలోచించాలి. రాజకీయాలు పక్కన పెడితే మానవతా దృక్పథంతో ఆలోచించి అతన్ని హాస్పిటల్ చేర్పించుంటే చాలా బాగుండు. వృద్ధుడు చనిపోకపోతుండే, వృద్ధుడు ప్రాణాలతో నిలబడుతుండే. తొక్కిసలాట్లో అతను కూడా ఊపిరాడక ఆయాసం పొందుతున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అతను ఒక వినోదం అయిపోయింది అక్కడ. నాకు జగన్నే చూస్తున్నాను తప్ప, పైన జగనే కనపడుతున్నాడు తప్ప కింద ఉన్న మనిషి కనపడలేదు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎంతవరకు న్యాయం? ఏ రాజకీయ, ఒక టీడీపీ కావచ్చు, ఒక బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే మానవతా దృక్పథంతో ఆలోచించండి. మనిషి ప్రాణం చాలా విలువైంది. ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు. ఆడ ప్రాణాన్ని కాపాడడానికి ఈ రాజకీయ నాయకులు కూడా గట్టిగా చెప్పారు, కార్యకర్తలు కూడా. అరే బాబు, నాది ర్యాలీ పక్కన పెట్టండి. ఎవరికైనా సరే ఇది ఆపద వచ్చింది, ఆఖరి వచ్చింది, ఎవరు ఆయాసంతో రుబ్బసంతో నీళ్లు దాహం వేస్తుంది, వాళ్ళకి సాయం చేయండి అని గట్టిగా రాజకీయ నాయకులు చెప్తే ఇటువంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ కావు. ఇది చాలా వరకు ఆలోచించాల్సిన విషయం. ఇది ఇప్పుడు జగన్ గారు చేయవలసిన పని ఏంటంటే, జరిగిపోయింది దాని గురించి మనం ఆయన చెప్పినా మనం చెప్పినా తిరిగి రాదు. కాబట్టి వాళ్ళ కుటుంబానికి ఆదుకొని పరామర్శించి వాళ్ళకి ఏదో ఒక జీవనోపాధి కల్పించి వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలి. అయితే మరి ఇలా చూసుకుంటే మరి వైసీపీ నేత అంబటి రాంబాబు ఎవరైతే ఉన్నారో ఆయన మీడియా సమావేశంగా వచ్చి
ఆ చనిపోయింది మా పార్టీ మనిషి అయితే మీకెందుకని కూటమి ప్రభుత్వాన్ని అంటున్నారు. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అరే చనిపోయింది మా పార్టీ మనిషి మీ పార్టీ మనిషి ఏంటండి? చనిపోయిందంటే మీ పార్టీ మనుషులు అంటే ఒకరినొకరు పొడుచుకుంటారా చెప్పండి? పొడుచుకోరు కదా. ఇప్పుడు మా పార్టీ అంటే మీ పార్టీలోనే మా పార్టీ మనిషి చంపంటే మీ పార్టీ మనిషిని చంపుకుంటారా చెప్పండి. అంబటి రాంబాబు రాంబాబు గారినే ఒక మాట అడుగుదాం, మేము మా పార్టీ నాయకులు మేము పొడుచుకుంటూ చంపుకుంటాం అంటారా ఏంది? ఇది రాజకీయం అట్లా మాట్లాడకూడదు. ఇది ఒక హోదాలో ఉన్న వ్యక్తి, ఒక అంబటి రాంబాబు గారు ఒక హోదాలో ఉన్న వ్యక్తి అట్లా మాట్లాడకూడదు. అది సబబు కాదు, అది అలా మాట్లాడకూడదు. మానవతా దృక్పథంతో ఆలోచించి తోటి వారికి సాయం చేయండి. జగన్ ఉంటే ఉండనివ్వండి, జగన్ ర్యాలీ జరగనివ్వండి. మానవతా దృక్పథంతో ఆలోచించి తనకు హాస్పిటల్ జరిపించుంటే ఈ పాటికి మీకు ఎంత అంబటి రాంబాబు గారు పాలాభిషేకం చేసేవాళ్ళు. అది ఆలోచించి మాట్లాడండి అంబటి రాంబాబు గారు. రీసెంట్ గా లింగయ్య అనే ఒక వ్యక్తి జగన్ గారి కాన్వేలో పల్నాడు ఏరియాలో ఆయన చనిపోవడం చూసాము, కారు కింద పడి. సో ఆ వీడియో డీప్ ఎడిట్ ఏఐతో చేశారని చెప్పి వాళ్ళైతే వైసీపీ సోషల్ మీడియా అంతా వాదిస్తున్నారు. సో దానికి ఏం చెప్తారు? అంటే వాళ్ళ దాంట్లోనే అంబటి రాంబాబు ఒప్పుకోవడం జరిగింది కదన్నా, అది ఏ వీడియో అయితే కాదు, నాదైతే ఏదో జరిగింది. అట్లా అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్ కి వచ్చి అట్లా చెప్పడం, మళ్ళీ ఇది ఏ వీడియో అని కాంట్రవర్సీ చేయడము, ఇదంతా ఎట్లుందంటే నవ్వులాట పాల్లాగా అయిపోయింది. ఈ ఖచ్చితంగా అయితే మర్డర్ కిందకే చూడాల్సి వస్తుంది. ఆల్రెడీ జగన్ గారు డ్రైవర్ పైన అవును. A1 పెట్టారు, ఆయన పైన A2 పెట్టారు. కానీ నిర్ధారణ అయితే ఒక 10 ఏళ్ళు జైలుకి వెళ్ళే ఛాన్స్ ఉందంట చేయించినందుకు గాను. సో మరి దానికి యాక్సెప్ట్ చేస్తారా? జగన్ గారు జైలుకి వెళ్తే మళ్ళీ ధర్నాలు చేస్తారా? చేయాల్సిందే కదన్న. తప్పు జరిగితే ఇప్పుడు అంత లేచిన 5 సార్లు సీఎం అయిన మన చంద్రబాబు నాయుడే పోయినసారి జైల్లో ఉండి ఎన్నో బాధలు అనుభవించుకొని వచ్చిండు. ఇది కూడా ఒకవేళ తప్పు నిజంగానే జరిగింటే జగన్ వైపు ఖచ్చితంగా ఉండింటే ఖచ్చితంగా పోవాలి. చాలా మంది గవర్నమెంట్ నేను క్వశ్చన్ చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ విషయంలో ఎలా రియాక్ట్ అయ్యారో ఇన్స్టెంట్ గా ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అని కూడా కోపడుతున్నారు. ఖచ్చితంగా అది కాదు, దాని మీద కాదు రియాక్ట్ కావాల్సింది, దీనిల మీద రియాక్ట్ కావాలి. ఎవరైనా కానీ ఏ ప్రభుత్వం అయినా దీనిల మీద రియాక్ట్ అయిపోయి గట్టి నిర్ణయం ఏదో ఒకటి తీసుకునేసి ఏదో ఒకటి చేయాలి. అది త్వరలో చేసి జగన్ వైపు ఒకవేళ నిజంగానే తప్పుంటే ఎవరికి ఏది శిక్ష పడాలనో ఆ శిక్ష పడాల్సిందే ఖచ్చితంగా. సో అంటే పర్సనల్ గా మీరేమనుకుంటున్నారు? దీనికి జగన్ గారు శిక్ష అనుభవించాలనుకుంటారా లేకపోతే ఆయన తప్పు ఒకవేళ నిజంగానే ఇంట్రాగేషన్ లో ఖచ్చితంగా మన జగన్ పోలీసులు రిక్వెస్ట్ చేశారంట రావద్దండి, వెళ్తే 2-3 కార్లు వెళ్ళండి కూడా చెప్పాను. అవునవును, ఆయన భారీగా కాన్వే చేసుకుని వెళ్ళడం వల్ల ఇది జరిగింది. అవునవును, అందుకే చెప్తున్నాను, ఒకవేళ జగన్ అన్న నిజంగానే ఇంట్రాగేషన్ లో జగన్ అన్న తప్పు ఉంటే ఖచ్చితంగా జగన్ అన్న అయినా సరే దీని మీద, ఎందుకంటే ఒక ప్రాణం పోవడం అనేది ఒక ఫ్యామిలీ రోడ్ మీదకి రావాల్సి వస్తుంది. అంతగానం జరిగింది కాబట్టి ఖచ్చితంగా జగన్ అన్న తప్పు ఉంటే ఖచ్చితంగా ఇస్తారు అన్న. ఎంత డబ్బు వచ్చినా మనిషి పోయిన ప్రాణం అయితే తిరిగి తీసుకొని రాలేరు అన్న. ఈ మధ్యలో ఫ్యాషన్ అయిపోయింది, చచ్చిపోయిన మనిషి ₹1 అండి, ₹1 ఇస్తే ఆ ఫ్యామిలీ బతుకుతా, ఆ బాధ తగ్గుతుందా? అట్లా ఒకవేళ నిజంగానే ఏమైనా జరిగి ఇట్లా జగన్ అన్న మీద ఇంట్రాగేషన్ లో ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా శిక్ష పడాల్సింది. జగన్ గారిని A2 లో పెట్టడం కరెక్టే అంటారు, అంటే A1 లో డ్రైవర్ ఉన్నాడు. కరెక్టే అన్న, ఎందుకు తప్పని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు మన అదేది అల్లు అర్జున్ అన్నది కూడా ఏ దాంట్లో అసలు ఆయనకు సంబంధం లేని దాంట్లో స్టాంపేడ్ జరిగింది, అయిపోయింది. అది అట్లా అయిపోయినప్పుడే ఇట్లా మన రేవంత్ రెడ్డి గారు అంత సీరియస్ గా స్పందించి జైలు వరకు తీసుకుని పోయిండా. ఇది కూడా ఒకవేళ ప్రాణం నిజంగానే జగన్ అన్న వల్ల పోతే ఖచ్చితంగా కేసు A2 పెట్టడం కరెక్టే అన్న. లింగయ్య అనే వ్యక్తి చనిపోయారు. అవును, కారు కింద జగన్ గారి కాన్వాయ్ కింద ఆయన తెలియకుండా జరిగింది అది పాపం. అయితే దానికి ఎవరు ఏమన్నా తప్పు అట్లా వద్దన్నా వచ్చాడు కాబట్టి. అయితే అది ఫేక్ వీడియో, ఈ మధ్య కొత్తగా ఏ టెక్నాలజీ వచ్చింది దాంతో ఎడిట్ చేశారు అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం, ఒప్పుకుంటారా? ఎవడు ఒప్పుకోడండి, ఎందుకంటే చనిపోవడం వాస్తవం, అక్కడ జరిగిన సంఘటన వాస్తవం, అలాగే ఇంకొక వ్యక్తి కూడా చనిపోవడం వాస్తవం హార్ట్ అటాక్తో. ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాల్సింది జగన్మోహన్ రెడ్డి. ఆ డ్రైవర్ గుద్దినప్పటికీ కనీసం ఆ గుద్దేసి వెళ్ళిపోయేటప్పుడు ఆ మనిషిని పక్కకు లాగేటప్పుడన్నా చూసే ఉంటారు వీళ్ళంతా. వెకిలి చేష్టలు వెర్రి నాటకాలు ఆడే సమయంలో ఒకవేళ ఆ వేలో ఉన్నప్పుడు ఈ నరవాసన కనపడి ఉండదు. ఆయనకి నరవాసన కనపడితే సంతోషంగానే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఈవేళ 2 మనుషులు చనిపోతే ఎలాంటి చలనం లేకుండా దానికి శ్రద్ధాంజలి కూడా ఘటించకుండా ఆ కుటుంబాలని ఎలాంటి భరోసా ఇవ్వకుండా ఆదుకోకుండా ఈవేళ వెకిలి మాటలు మాట్లాడుతున్నారంటే వైఎస్ఆర్సీపీ నాయకులు అసలు సిగ్గు బిడుగు సీమ నెత్తురు ఉందా ఆయనకి? 2 మనుషులు చనిపోయారు. ఎప్పుడో బెట్టింగ్ యాప్లో చనిపోయిన వాడు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్ళి ఇక్కడ 2 మనుషులు చనిపోతే ఆ విగ్రహానికి గురించి మాట్లాడుతున్నారు తప్ప చనిపోయిన 2 మనుషుల గురించి మాట్లాడట్లేదు.
నిజంగా ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా నరవాసన నరవాసన అంటూ వెళుతున్నాయి ఆయన వాహనాలు. ఇంత ఘోరంగా 2 మనుషులు చచ్చిపోతే పట్టించుకోకుండా పోలీసులు కూడా హెచ్చరించారంట, వెళ్ళొద్దండి పరిస్థితులు బాగాలేవు, ఆమె ఒకవేళ వెళ్తే మీరు గమ్మున చాటుగా వెళ్ళొచ్చేయండి అని కూడా చెప్పారంట. ఇప్పుడు 100 మందికి పర్మిషన్ ఇచ్చినప్పుడు అన్ని నియోజకవర్గాల నుంచి జనాలను సమీకరించడం, నా గొప్ప చూడండి నా ఇది చూడండి అని చెప్పి జనాలను చంపేయడం తప్ప ఏమొచ్చిందప్ప? ఒక మహాత్ముడు చనిపోయాడా? ఒక గొప్ప దేశానికి సేవ చేసిన వ్యక్తి చనిపోయాడా? లేకపోతే ఒక జవాన్ చనిపోయాడా? ఎవడు చనిపోయాడని ఈ సన్నాసి వ్యాపారాలన్నీ నాకు అర్థం కాదు. ముందు సారేమో గంజాయి బ్యాచ్ సపోర్ట్ చేస్తూ వెళ్ళాడు. అసలు సమాజానికి ఏం సపోర్ట్ చేద్దామని వెళ్ళిన వాళ్ళు ఊరుకుంటున్నారా? రౌడీజాలు చేయడం, గూండాయిజాలు చేయడం, పక్కన ఉన్నవాడు కొట్టాడు, కారులతో తొక్కించాడు, ఇలాంటివన్నీ చేస్తుంటే ఇవాళ ఏ టెక్నాలజీ వాడి చూపిస్తున్నారు. జనాలైనా కళ్ళు మూసుకుని ఉంటున్నారంటే తెలీదా? అన్ని కూడా ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలన్నారు? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ విషయంలో రియాక్ట్ అయినంత ఫాస్ట్ గా ఈ గవర్నమెంట్ జగన్ పైన ఎందుకు రియాక్షన్ తీసుకోవట్లేదు అంటున్నారు. దానికి ఏమంటారు? నిజంగా గట్టిగా రియాక్షన్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. అప్పుడు కానీ బుద్ధి రాదు. పర్యటన ఎలా చేస్తున్నాం, ఏ ఉద్దేశంతో చేస్తున్నాం, సమాజానికి ఉపయోగపడుతుందా లేదా, సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అనే పర్యటనలు చేయాలి తప్ప ఇలాగే ఎవడో బెట్టింగ్ యాప్ల వల్ల లేకపోతే ఎలక్షన్లో ఓడిపోయి సూసైడ్ చేసుకుని చాలా మందిని సర్వనాశనం చేసిన ఒక వ్యక్తికి విగ్రహం పెట్టడం, ఆ విగ్రహానికి మళ్ళీ విగ్రహాన్ని ప్రారంభించడానికి వెళ్ళడం, అసలు నిజంగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తేనా అనిపిస్తుంది. 5 సంవత్సరాలు ఆంధ్ర ప్రజలు ఇలాంటి వ్యక్తినా భరించారు. అదే ఏ కార్యక్రమం మీద ఏ సందర్భంలో ఎవరిని పరామర్శించాలి? అన్యాయం అయిపోయిన కుటుంబాలు చాలా మంది ఉన్నారు. అలాగే ఈవేళ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు కావట్లేదు. ఈ దొంగోళ్ళు, ఈ మన గంజాయి బ్యాచ్ని, తర్వాత ఈ బెట్టింగ్ యాప్లోని వీళ్ళని ప్రమోట్ చేస్తూ ఈయన ముందుకు సాగుతున్నాడంటే ఈయన రాజకీయ జీవితం సగం సంకనాకపోయింది. ఇప్పటికే త్వరలో పూర్తిగా భూస్థాపితం కాబోతుంది.